Hey you guys, welcome back to my channel. If this is the first time you're watching my face, then hi, my name is Manju and I do videos related to fashion, beauty and lifestyle. So if you're interested in any of the content, then make sure you hit the subscribe button. And also guys, ee curtain bangs nene cut cheskunnanu. Just go watch that short video. I'll probably link it down somewhere. Just go watch it and it looks very cute. Today, without any delay, let's jump into the video because I've been meaning to do this video guys. నేను రికార్డ్ చేస్తున్నాను, ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు, గోల చేస్తున్నారు, మధ్యలో ఎవరో వస్తున్నారు, లైటింగ్ పోతుంది. Lot of stuff is going on, but I decided I have to film this video today. ఇప్పుడు నేను హాల్లో ఫిల్మ్ చేస్తున్నాను. సో డోర్ నుంచి ఎవరు లోపలికి వస్తారో, ఎవరు బయటకు వెళ్తారో ఇవన్నీ నాకు తెలియదు గైస్. But let's continue with the video. ఎవరు వచ్చినా కూడా ఈ వీడియో నేను ఆపను. I'm going to show you the Swiss Beauty haul. ఈ ప్రొడక్ట్స్ అన్నమాట. సో మొత్తం ప్రొడక్ట్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. సో బేసిక్గా వాళ్ళ బ్రాండింగ్ ఉంటుంది బాక్స్. మనం డైరెక్ట్గా వెబ్సైట్లో ఆర్డర్ చేస్తే వాళ్ళ వెబ్సైట్ నుంచే డెలివరీ అవుతుంది కాబట్టి మనం ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ ఒకేసారి వస్తాయి అండ్ ఇట్ విల్ కమ్ ఇన్ సమ్ బాక్స్ లైక్ దిస్. So in this video, I'm gonna show all the products that I ordered from Swiss Beauty website. You know how much I love Swiss Beauty products. They are the best, affordable, very budget friendly products. So ee roju nenu aa products anni chubistanu and without any delay, let's jump into the video. I'm recording this video on my new mic. దీని గురించి కూడా వీడియో పోస్ట్ చేశాను. జస్ట్ చెక్ దమ్ అవుట్. నా షార్ట్ వీడియోస్ కొన్ని చూడండి అండ్ యూ విల్ గెట్ అన్ ఐడియా వేర్ ఇస్ దిస్ టాప్ ఫ్రమ్ దిస్ మైక్ అండ్ ఆల్సో దీస్ ప్రోడక్ట్స్ అండ్ అంతే. నేను ర్యాండమ్గా ఏదొస్తే అది పిక్ చేస్తాను. సో ద ఫస్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ అ Swiss Beauty liquid concealer. So this is how it looks like. Covers the blemishes at one stroke. So Swiss Beauty products lo, సారీ ఫర్ ద నాయిస్, ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్ బికాజ్ ఈ వీడియో అంతా మీకు నాయిస్ వస్తుంది అనుకుంటా. బట్ ప్రాబబ్లీ ఐ హోప్ దిస్ మైక్ షుడ్ డూ సమ్ జాబ్, లేదంటే అది వేస్ట్. సో ఈ లిక్విడ్ కన్సీలర్ అనేది చాలామంది యూట్యూబర్స్ యూజ్ చేశారు అండ్ దే లవ్డ్ ఇట్. నేను కూడా చాలాసార్లు ఆర్డర్ చేద్దాం అనుకున్నాను బట్ ఫైనలీ టుడే ఈజ్ అ డే. ఐ డెంట్ ట్రై ఇట్ అవుట్. ట్రై ఆన్ హాల్ అయితే కాదు ఇది, ఇట్స్ జస్ట్ అ ర్యాండమ్ హాల్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ దట్ ఐ పిక్డ్ అప్. లెట్స్ ఓపెన్ ఇట్. నేను ఇప్పటికొచ్చి ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడే ఓపెన్ చేద్దామని ఇది ఓపెన్ కూడా చేయలేదు. దిస్ వాజ్ ఇన్ ద షేడ్ మీడియం బేజ్. షేడ్స్, ప్రైస్ అవన్నీ నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఇప్పుడైతే లెట్స్ జస్ట్ డూ ద అన్బాక్సింగ్. దిస్ ఈజ్ ద కన్సీలర్. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్ అండ్ అయ్యో బాబోయ్, ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ మై షేడ్ బట్ దట్స్ ఓకే. యూజువల్గా కన్సీలర్స్ అనేది ఒక షేడ్ లైటరే ఉండాలి సో దాట్ ఇట్ కవర్స్ ద బ్లెమిషెస్ అండ్ ఎవ్రీథింగ్. గైస్, నేను నా అనుభవం బట్టి ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడు మేకప్ ప్రోడక్ట్స్ కొన్నా కూడా అది టైంకి యూజ్ చేయండి గైస్. నావి ఎన్ని ప్రోడక్ట్స్ ఎక్స్పైర్ అయిపోయాయి అంటే లిటరలీ ఐ క్రై టు త్రో దెమ్ అవే. అట్లా అని చెప్పి వాడలేము, స్కిన్ పాడైపోతుంది. సో దిస్ హ్యాస్ అన్ ఎక్స్పైరీ డేట్ అంటిల్ 2028. సో మీరు చెక్ చేసుకోండి మీ ప్రోడక్ట్స్ వాడే ముందు. So this is the first thing that I bought. It's a concealer. So దీని యూసేజ్ అండ్ ఆల్ ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. ఇప్పటికైతే దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ దట్ వీ పిక్డ్ అప్. సో సెకండ్ వచ్చేసి ఇట్ ఈస్ అ పర్ల్ ఇల్యూమినేటర్ మేకప్ బేస్. సో దీని గురించి కూడా నేను చాలా విన్నాను. అంటే ఇది ఏంటంటే ప్రైమర్ ఉంటుంది కదా, ప్రైమర్ ప్లస్ హైలైటర్ ఒక మాయిశ్చరైజర్ రూపంలో ఉంటుందన్నమాట. ఫాస్ట్గా మాట్లాడతాను గైస్, ఇప్పుడు కొంతసేపట్లో టీవీ ఆన్ అయిపోతుంది. సో ఇది మాయిశ్చరైజర్లా ఉంటుంది బట్ మనకి ప్రైమర్ ఎఫెక్ట్ ఇస్తుంది ప్లస్ హైలైటర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్. వెరీ క్యూట్. ఇదంతే, జస్ట్ మన మేకప్ బేస్ లాగా యూజ్ చేయొచ్చు. కొంచెం గ్లోయి ఎఫెక్ట్ ఇస్తుంది. యూజువల్లీ ఇప్పుడు నా స్కిన్ కూడా కొంచెం గ్లో అవుతుంది కదా, ఇట్స్ బికాజ్ ఐ యాడెడ్ హైలైటర్. ఇదేంటంటే డైరెక్ట్గా మాయిశ్చరైజర్లోనే మనకి హైలైటర్ కూడా వస్తుంది. సో దిస్ ఈజ్ దట్ ప్రోడక్ట్. సో లెట్స్ మేక్ దిస్ అ క్విక్ హాల్ గైస్ బికాజ్ నేను కొన్నది మీరేం చేస్తారు చూసి, బట్ మీకు కూడా ఇది కొనాలనిపిస్తే కొనండి. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్ దట్ ఐ పిక్డ్ అప్ విచ్ ఈజ్ దిస్ బ్రష్. ఈ బ్రష్ ఏంటంటే నేను నా ఐబ్రోస్ అనేవి నాకు చాలా ఇష్టం గైస్ చేయడం. సో నా ఐబ్రోస్ చేసేటప్పుడు ఒకటే బ్రష్ అయిపోయింది అని చెప్పి ఐ పిక్డ్ అప్ దిస్ బ్రష్. ఇప్పుడు మ్యాటర్ ఏం తెలుసా, నా వాయిస్ మొత్తం రికార్డ్ అవ్వకపోతే అప్పుడు ఏడుస్తా గైస్ నేను.
సో దిస్ ఈజ్ అ ప్రోడక్ట్. సో ఇక్కడ మనకి ఇలా ఈ బ్రష్ వస్తుంది, ఇక్కడేమో ఐబ్రోస్ డ్రా చేసుకోవడానికి, అదే ఫిల్ చేసుకోవడానికి ఇక్కడ అనమాట. సో దిస్ ఈజ్ అ బ్రష్ దట్ ఐ పిక్డ్ అప్. నేను టోటల్ 12 or 11 ప్రొడక్ట్స్ తీసుకున్నాను. సో దిస్ ఈజ్ ద 4th product, which is a Swiss Beauty matte makeup fixer. So this is a makeup fixer guys, locks up to 16 hours, waterproof with aloe vera. I think it's a nice product. నేను ఎప్పుడు మేకప్ ఫిక్సర్ యూజ్ చేయలేదు, ఎందుకంటే మనంత పెద్ద హెవీ మేకప్ ఏం కాదు కదా. సో ఐ నెవర్ యూజ్ మేకప్ ఫిక్సర్. లెట్స్ సీ హౌ దిస్ ఈస్. ఆల్సో హౌ ఆర్ మై న్యూ నెయిల్స్. ఇది ఓపెన్ చేద్దాం గైస్. రేపటి నుంచి నేను వీడియోస్ ఇక్కడే ఫిల్మ్ చేస్తాను గైస్, ఇక్కడే బాగుంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉంటుంది, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలని. దిస్ ఈజ్ ద బాటిల్, నైస్. ఓ స్మెల్ కూడా బాగానే ఉంది గైస్. దిస్ ఈజ్ అ మేకప్ ఫిక్సర్. ఇది 16 hours వరకు మేకప్ చెదరకుండా ఉంటుంది. అంటే యూజువల్గా ఇది ఎప్పుడు అంటే మన మేకప్ మొత్తం చేసుకున్న తర్వాత ఇది కొంచెం స్ప్రే చేస్తే మన మేకప్ అట్లా సెటిల్ అయ్యి ఎక్కువ టైం ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ అ మేకప్ ఫిక్సర్. ఇది కూడా చాలామంది యూజ్ చేశారు. ఫైనలీ ఐ గాట్ దిస్. నేను ఇప్పటి నుంచి యూజ్ చేస్తాను. దిస్ ఈజ్ ద నెక్స్ట్ వన్ దట్ ఐ పిక్డ్ అప్, విచ్ ఈజ్ అ స్విస్ బ్యూటీ సాఫ్ట్ జెంటల్ అండ్ రీయూజబుల్ మేకప్ రిమూవర్ ప్యాడ్. సో ఇది ఏంటంటే నేను కాటన్ ప్యాడ్ యూజ్ చేస్తాను మేకప్ రిమూవ్ చేయడానికి. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ కాటన్స్ అయిపోతున్నాయి. అంటే ఇట్స్ నాట్ వెరీ యూనో ఎట్లా చెప్పాలి, ఏదో లేండి గైస్. సో అది నాకు ఎక్కువ యూజ్ చేయాలనిపించలేదు. సో ఐ బాట్ దిస్ కాటన్ ప్యాడ్. సో ఈ కాటన్ ప్యాడ్ కాదు, బేసిక్గా ఈ ప్రోడక్ట్ వల్ల ఏంటంటే ఇది కొంచెం వాటర్లో సోక్ చేసి జస్ట్ అట్లా మేకప్ రిమూవ్ చేసేసి క్లీన్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవచ్చు. దీన్నే చాలా రోజులు యూజ్ చేయొచ్చు అనమాట, విచ్ ఈస్ వై ఐ పిక్ దిస్ అప్. సో లెట్స్ క్విక్లీ ర్యాప్ దిస్ హాల్ గైస్. సో మచ్ నాయిస్ ఇస్ దేర్. ప్రొడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, టైం తక్కువ ఉంది గైస్. లెట్స్ జస్ట్ డూ దిస్ క్విక్లీ. దిస్ ఈజ్ ద నెక్స్ట్ వన్ దట్ ఐ పిక్డ్ అప్, విచ్ ఈజ్ నేను అప్పుడప్పుడు అటు ఇటు చూస్తుంటే పట్టించుకోవద్దు. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ థింగ్ దట్ ఐ పిక్డ్ అప్, విచ్ ఈజ్ ద క్రీమీ బ్లష్. యూజువల్గా నేను పౌడర్స్ యూజ్ చేస్తాను, లేదంటే టింట్ యూజ్ చేస్తాను. దిస్ ఈజ్ అ క్రీమీ బ్లష్. సో ఇక్కడ ప్రోడక్ట్ ఉంటుంది, ఇది జస్ట్ బ్లష్లా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా యూజ్ చేస్తే షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. వీ హ్యావ్ సో మెనీ ప్రొడక్ట్స్ గైస్. దిస్ ఈజ్ ద నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ అ స్విస్ బ్యూటీ లిప్ లైనర్. గైస్ దిస్ ఈజ్ ద లిప్ లైనర్. ఇది నేను 5వ సారి అనుకుంటా చెప్పడం, బట్ ఇది బ్రేక్ అయిపోయింది. ఇందాక నేను షార్ట్ వీడియో పోస్ట్ చేద్దామని ట్రై చేద్దామని చేశాను. కన్సిస్టెన్సీ బాగుంది, అంటే లైక్ ఇట్ వాజ్ అ నైస్ ప్రోడక్ట్, బాగుంది, నాట్ బ్యాడ్. ఐ ట్రైడ్ ఇట్. కాకపోతే నేనే కొంచెం అతి ఉత్సాహంతో విరగ్గొట్టేశాను. సో మీరు కొంచెం జాగ్రత్తగా వాడండి. ఐ థింక్ ఇది రొటేట్ చేస్తే రావాలనుకుంటాను. నేను చాలా ట్రై చేశాను కానీ ఏం రావట్లేదు. సో దొబ్బినట్టే ఈ ప్రోడక్ట్. So the next one we have is a compact powder. This is the Swiss Beauty Everyday Matte Compact Powder. Let's open this. I think I bought this in the shade medium. Let's see what is the shade. Shade lipped guys వీడు ఈ ప్రోడక్ట్ మీద ఉంటుంది అనుకుంటా, చూద్దాం. ఐవరీ ఎందుకు పెట్టాను? I don't think I kept this shade guys. 01 ఐవరీ అంట. ఐవరీ యూజువల్గా ఫేర్ స్కిన్ టోన్స్కి, బట్ లెట్స్ సీ. ఓ మై గాడ్, దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్. స్మెల్ ఎక్కువ ఏమి ఉండదు స్విస్ బ్యూటీ ప్రోడక్ట్స్కి, బట్ యా ఇట్ వాజ్ గుడ్. దిస్ ఈజ్ ద కాంపాక్ట్ పౌడర్ దట్ ఐ పిక్డ్ అప్. లెట్స్ యూజ్ ఇట్ నెక్స్ట్ టైం. మ్యాట్ అంటున్నాడు కాబట్టి కొంచెం బాగుంటుంది. లెట్స్ క్విక్లీ గో. It's empty. First one is the Swiss Beauty matte lipstick. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేశాను. దిస్ వాజ్ జస్ట్ ఏ రీఫిల్. నేను యూజువల్గా ఒక షేడ్ యూజ్ చేస్తే మళ్ళీ అదే ఆర్డర్ చేస్తాను. ఐ డోంట్ గో ఫర్ న్యూ షేడ్స్ అన్లెస్ ఐ వాంట్ టు లైక్ ఫిల్మ్ సమ్ వీడియో. 224 షేడ్, ఎక్స్ట్రీమ్లీ గుడ్ వైన్ రెడ్ బ్రౌనిష్ షేడ్. నాకు ఇది చాలా ఇష్టం. నేను నా ఆఫీస్లో అంటే టెక్ మహీంద్రాలో ఉన్నప్పుడు, అంటే నేను టెక్ మహీంద్రాలో ఫస్ట్ పనిచేశాను, అప్పుడైతే బీభత్సంగా యూజ్ చేశాను. ఇది ఎక్స్ట్రీమ్లీ గుడ్ క్వాలిటీ. వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిప్స్టిక్స్ దట్ ఐ యూస్ టు యూస్. ఇట్స్ జస్ట్ రీపర్చేజ్. మీకు కూడా ఎప్పుడైనా లైక్ బ్రౌనిష్ రెడ్ షేడ్ కావాలి అంటే గో ఫర్ ఇట్. ఐ లవ్ ఇట్. ఇట్స్ వెరీ గుడ్. నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఐ నో దిస్. So it's a great product. So the next one we have is a
టింట్. సో నేను ఇంతకుముందు బెల్లా విట్ అది అనుకుంటా ఒక టింట్ యూజ్ చేసేదాన్ని. సో ఐ వాంటెడ్ టు గెట్ సంథింగ్ న్యూ, విచ్ ఇస్ వై ఐ పర్చేస్ దిస్. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్. వెరీ నైస్ క్రీమీ టెక్స్చర్. దీన్ని మనం బ్లష్ కింద యూజ్ చేయొచ్చు, లిప్స్ మీద టింట్ కింద యూజ్ చేయొచ్చు, ఐలిడ్స్ మీద యూజ్ చేయొచ్చు. ఐ రియలీ లవ్ టింట్స్. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ టింట్. ఐ లవ్ ఇట్. లాస్ట్ ప్రోడక్ట్ గైస్, వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్. మా తాత అక్కడ వెయిట్ చేస్తున్నాడు టీవీ ఆన్ చేయడానికి. విచ్ ఈజ్ అ కాంటోర్ ప్యాలెట్. కాంటోర్ ప్యాలెట్లో మనకి 4 షేడ్స్ ఇచ్చారు. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేసేసాను బికాజ్ ఐ నెవర్ యూజ్డ్ కాంటోర్. అంటే నాకు బేసిక్గా నాకు కరెక్ట్ షేడ్ కాంటోర్ ఎప్పుడు దొరకలేదు. బట్ దిస్ బ్రౌన్ షేడ్ ఐ రియలీ లైక్డ్ ఇట్, సో ఐ యూజ్డ్ ఇట్. ఇట్స్ నైస్. కొంచెం క్రీమీ టెక్స్చర్ ఉంటే బాగుండేది, బట్ ఇట్లా కొంచెం లైక్ డూయి ఫినిష్ వచ్చిన మేకప్స్ మీద అయితే ఇది కొంచెం బాగా కనిపిస్తుంది. ఫేస్ కల్ప్ చేయడానికి, అంటే ఆ చీక్ బోన్స్, జా లైన్స్ ఇవి సరిగ్గా కనిపించడానికి. సో ఫర్ దట్ దిస్ ప్రొడక్ట్ ఈజ్ యూజ్డ్ అండ్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. సో నేను ఇంత పర్చేస్ చేసినందుకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా, మేడంకి ఏదో ఒకటి ఇస్తే మళ్ళీ పర్చేస్ చేస్తారని చెప్పి నాకు ఈ మేకప్ బ్యాగ్ ఒకటి ఇచ్చాడు, విచ్ ఈస్ వెరీ క్యూట్. మొత్తం గ్లిటర్ వచ్చి ఇలా ఉంది ప్రోడక్ట్. అండ్ ఇక్కడ జిప్ ఓపెన్ చేసి ఇంత. మా ఇంట్లో వాళ్ళు ఆగేలా లేరు, ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నారు. బట్ దిస్ ఈస్ ద గిఫ్ట్ దట్ ఐ గాట్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ. ఇక్కడ వాడు బ్రాండింగ్ కూడా ఇచ్చుకున్నాడు, స్విస్ బ్యూటీ అని. ఇట్ వాజ్ అ నైస్ ప్రోడక్ట్. సో బేసిక్గా స్విస్ బ్యూటీలో ఏంటంటే వెబ్సైట్లో మీరు చూస్తే మీకు తెలుస్తుంది, మీరు ఏం పర్చేస్ చేసినా కూడా ఏదో ఒక గిఫ్ట్ లాగా అయితే ఇస్తాడు, విచ్ ఈస్ నైస్. అలా అని చెప్పి వాళ్ళ ప్రోడక్ట్స్ వర్స్ట్ అయితే కాదు, దే ఆర్ ద బెస్ట్. వెరీ నైస్ అఫోర్డబుల్ ప్రొడక్ట్స్. నాకైతే ఇప్పటికొచ్చి వర్స్ట్ అన్నట్టు ఏం అనిపించలేదు ఈ బ్రాండ్లో. సో వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తే తీసుకోండి, ఓన్లీ బ్యాడ్ ప్రొడక్ట్స్ వాళ్ళే గిఫ్ట్స్ ఇవ్వరు. సో యా, దిస్ ఈజ్ ఆల్ ద హాల్ దట్ ఐ వాంటెడ్ టు షేర్ ఇన్ దిస్ వీడియో. అండ్ if you liked any product, just let me know in the comments. I'll share you the links. Not share, basically description lo pettestanu. Just check the links if you like any product. And yeah, thanks for watching. I hope you like the video. If you like, please like, share, comment and subscribe to my channel. And I'll see you in the next video. So until then, bye. మా తాత వచ్చి ఇప్పుడు ఏమంటాడు, టీవీ ఆన్ చేస్తాడు కదా 6 o'clockకి. ఆ లోపు నేను ఈ వ్లాగ్ ఫినిష్ చేయాలి. బయట మా మమ్మీ క్లీనింగ్ చేస్తుంది, బయట వాళ్ళు అరుస్తున్నారు, ఇరిటేషన్ వస్తుంది నాకు. దెన్ లుక్ వాట్ ఐ డిడ్. ఇట్లా పెన్సిల్లో వస్తుంది కదా, అది ఇరిగిపోయింది. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. దిస్ ఈస్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. ఇట్స్ అ స్విస్ బ్యూటీ లిప్ లైనర్. ఈ సౌండ్ ఆగట్లేదు గైస్, ఐఎమ్ సో సారీ. మీరు నా మీద ఫోకస్ చేయండి. సో ఈ పెన్సిల్లా ఉంటుంది కదా, అదైతే ఇరిగిపోయింది. సో I bought this makeup remover pad. Goal start అయిపోయింది guys. So how to use this? Another soak the makeup remover pad in water, gently wipe the makeup remover. It's a nice product. ఇందులో 2 బాక్సులా ఇచ్చాడు కానీ ఒకటే ప్రోడక్ట్ ఉంది. సో ఈ 3 ప్రొడక్ట్స్ ఏంటి అబ్బా.